For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు మయబ్రహ్మ నరసింహ. నేను అడ్వకేట్గా, ఫ్యామిలీ కౌన్సిలర్గా, సంఘ సేవకునిగా చాలామందికి పరిచయిస్తున్నాయి. ఈరోజు ఒక కొత్త టాపిక్ ఏంటంటే, ఈ మధ్యలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఎంతో పెద్ద వివాదం జరిగి కోట్లాది భారతీయుల, హిందువుల మనోభావాలు దెబ్బతిన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ నేను ఆ సబ్జెక్ట్ విషయంలో పోదలుచుకోలేదు. అది కోర్టు పరిధిలో ఉంది. ఇక రాజకీయ నాయకులు ఎవరెవరు దాన్ని కలుషితం చేసి ఆ వివాదాన్ని, ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు పెద్ద పుణ్యాత్ముడే అనుకుంటాను నేను. కానీ నేను మాట్లాడేది వేరే సబ్జెక్ట్. ఈరోజు భారతదేశం అంతా, మన గ్రామం దగ్గర ఢిల్లీ నుంచి మన గ్రామం వరకు కూడా ప్రతి వస్తువు కల్తీ అని మనందరికీ తెలుసు, చూస్తూ ఉన్నాం. కానీ మనం హెల్ప్లెస్, ఏం చేయలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, సంబంధిత శాఖాధిపతులు ఏం చేస్తూ ఉన్నారో, ఒక హోటల్లో శుభ్రంగా లేదని శానిటరీ ఇన్స్పెక్టరు, మెడికల్ ఆఫీసరు, లోకల్, వీరంతా కూడా అప్పుడప్పుడు పేపర్లో, న్యూస్లో, టీవీలో వస్తే ఉరుకులాడి వాళ్ళు వెళ్ళి ఛాలెంజ్ రాయడము, కొంత రోజు సీజ్ చేయడము చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా మనం వాడే ఆయిల్ కానీ, చిన్నపిల్లల పాలల్లో కూడా కల్తీ జరుగుతుందని మనందరికీ తెలుసు. భారతదేశం అంటేనే ఈరోజు మొత్తం కల్తీ అయిపోయింది. మన దేశం విలువ మనం తీసేసుకుంటున్నాం. కానీ పరిపాలనలో సమర్థులు లేక కొంత జరుగుతుందంటే మన దేశ పరువు తీస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు కొందరు మేధావులు. మరి ఉన్న నిజాలు చెప్పొద్దా? నేను వాస్తవంగా చెప్తా ఉన్నాను. నా మీద ఏం కేసులు పెడతారో, ఎవడేం చేస్తారో, ఏం చేయగలుగుతారో చూస్తా. అది కూడా నిజంగా మీ గుండె మీద చేసుకొని, మీ అంతరాత్మ సాక్షిగా, మీరు నమ్మే మీ దైవ సాక్షిగా, మీ తల్లిదండ్రుల సాక్షిగా, మీ భార్య బిడ్డల సాక్షిగా, భారతదేశంలో నేను చెప్పినట్లు అన్నిటిలో కల్తీ జరుగుతుందా లేదా ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. ఏం చేస్తాం, మన కర్మ అని మనం అడ్జస్ట్ అయ్యి నడిపిస్తూ ఉన్నాం. కానీ మనవాడు పాలకుడు, మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మన ముఖ్యమంత్రి, మన మంత్రి, మన కులపోడు, మన మతపోడు అని మనకు సిగ్గు లేకుండా, ఎలాంటి నీతి నిజాయితీ అవసరం లేకుండా మనం సమర్థించుకుంటూ పోతూ ఉన్నాం. మన పార్టీ, అది మన రాజకీయ పార్టీ, ఒక పోలీస్ అధికారి లేకుంటే ఒక తప్పు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ని అంతా మనం నిందిస్తామే. కానీ మన రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వానికి జైజాలు పలుకుతాం, జిందాబాదులు కొడతాం. వాడు 100 మాటలు చేయని, 100 ఎకరాలు కబ్జా చేయని, మళ్ళీ మనం పోయి వానికి జిందాబాద్ కొడతాం. ఎందుకంటే వాడు మన రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి. ఇటువంటి రుగ్మతలు పోవాలా, ఇటువంటి దురాలోచన పోవాలి, ఇటువంటి మనోభావాలు మనం మనసులోని తీసేయాలి. నిజాయితీగా ఎవరు తప్పు చేసినా తప్పు అనే ధైర్యం మనలోనే రావాలి. అదే నిజమైన మానవ పుట్టుక. మనిషి తెలిసి తప్పు మాట్లాడిన మానవుడు పుట్టిదండుగా వాడు చచ్చింతో సమానం అని నా అభిప్రాయం. తెలియకుండా తప్పులు చేయొచ్చు, ఎవరు, అందరి సాధ్యమయ్యే జరుగుతూ ఉంటాయి అందరిలో కూడా. కానీ తెలిసి ఒక జీవితాలు నాశనం చేసిన, ఒక మహిళలమైన అత్యాచారం చేసిన, ఒక దేశాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజల సొమ్ము దోచుకున్న, ఒక దేవుని సొమ్ము దోచుకున్న వానంతా పాపాత్ముడు ఇంకెవరు లేరని మనందరికీ తెలుసు. అయినా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన కులస్తుడు, మన మతస్థుడు, మన రాజకీయ పార్టీ వాడు, మన వంశం వాడు, మన ఊరివాడు, ఇది మనలోన. ఇవన్నీ వెళ్ళిపోవాలా? భారతదేశంలో ఎందుకు ఇంతగానం అవినీతి ఉంది, కల్తీ ఉంది, అరాచకాలు అవుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి అని ఏ ఒక్క భారతీయుడైనా ఆలోచన చేస్తూ ఉన్నాడా? భారతదేశం ఎందుకు ఇంత లక్షల కోట్ల అప్పు అవుతుందో ఆలోచన చేస్తున్నాడా? మన సంపద ప్రతి సంవత్సరం కూడా బాగా పెరిగింది. భారతదేశంలో ఆదాయం దాదాపు ఈరోజు కేంద్ర బడ్జెట్ 40 లక్షల నుంచి 50 లక్షల కోట్లకు వచ్చింది. ఇంకా రాష్ట్రాల బడ్జెట్ ఒక్కొక్క రాష్ట్రం 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, ఇలా రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ బాగానే పెరుగుతూ ఉంది. మరి ఇదంతా ఎక్కడ పోతుంది? నేనేమనుకుంటున్నా అంటే, నాకు ఉన్న అనుభవం ప్రకారంగా రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు, ఒక ఎంపీ ఉన్నాడు, ఆయన నియోజకవర్గంలో జరిగే పనులు, కల్తీ పనులు కానీ, నాణ్యత లేని కాంట్రాక్టర్ పనులు కానీ, ఏదైనా కమిషన్లు తింటూ ఉన్నారు చాలామంది. 90% అంట, నేను 10% అనట్లేదు, ఎందుకంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు. నేను ఆ పాపం మూటగట్టుకోదలుచుకోలేదు. ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ స్థాయిలో అంతే. ఒక ఎమ్మెల్యే ఏరియాలో ఒకటే రోడ్డు ఎన్నిసార్లు వేస్తారు సంవత్సరానికి? 5 సంవత్సరాల 3-4 సార్లు వేసిన రోడ్లు ఉన్నాయి. ఎందుకట్లా నాణ్యత లేకుండా వేస్తున్నారు, తవ్వుతూ ఉన్నారు, మళ్ళీ వేస్తూ ఉన్నారని స్థానిక ప్రజలు ఒక్కసారిని ఆలోచన చేస్తున్నారా? ఆయిల్
కుక్కల బొక్కలతోటి ఆయిల్ అంటారు, ఒక్కొక్కరి ఇట్లా పశువుల ఆయిల్ అంటారు, చేస్తా బొక్కలతోటి అన్ని వింటా ఉన్నాం న్యూస్లలో. మరి ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ శిక్షలు వేసింది? కాటడాన్లో ఆయిల్ తయారవుతూ ఉంటుంది, డాల్డా తయారవుతూ ఉంటుంది. అక్కడ ఎవరైనా పరీక్షలు చేస్తూ ఉన్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఈరోజు మన ఆరోగ్యాన్ని తాకట్టు పెడతా ఉన్నాం. ఆరోగ్యం తాకట్టు పెట్టి మన పిల్లలు, మన భవిష్యత్తు హైదరాబాదులో మొత్తం, తెలంగాణ కాదు దేశం మొత్తం కూడా ఏ పారిశ్రామిక వాళ్ళలో చూసినా కల్తీ వస్తువులు తయారవుతున్నాయి. మరి ధరలు తగ్గుతున్నాయా అంటే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే చెప్తా ఉన్నారు, చిన్న దుకాణంలో ఏం చేయాలి సార్, ఒక 100 రూపాయలు ఉంటే ఆయిల్ ప్యాకెట్ 20 రూపాయలు 25 రూపాయలు పెంచినారు, ఏం ప్రభుత్వం అని. ఇవన్నీ మనకు తెలియవు. వాటి మీద మనకు వద్దేవద్దు. మతం కావాలి, కులం కావాలి, దేవుడు, ఇంకా ఏమన్నా అంటే ఆస్తులు, కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దొంగ, ఇవే పని మనకు. ఇవే మనకు కావాల్సింది. మన భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలి, మన పిల్లలు మంచి చదువుకోవాలి, విలువలతో కూడిన నాణ్యత గల విద్య కావాలని ఎవరైనా కోరుకుంటున్నామా? వీటిపైన ఎవరు స్పందించట్లేదు. ఇక భారతదేశం మొత్తంలో కూడా ఈరోజు ఎంతమంది మేధావులు ఉన్నారో అంతమందిలో ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కొందరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, కానీ 90% వానికి ఎంత పెద్ద మేధావి ఉన్నా కుల పిచ్చి, లేకుంటే మత పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, ఇంకా ఎదుటివాని మీద ద్వేషం. వాని మతం కులం మీద అభిమానం తక్కువ ఉంటుంది, ఎదుటివాని మీద ద్వేషం ఎక్కువ. వీటితోటి ఏం సాధిస్తారు వీళ్ళు? దేశానికి ఉపయోగపడే విషయాలు చెప్పండి, సలహాలు ఇవ్వండి, మంచి సూచన చేయండి. ఒక తల్లిదండ్రులకు అన్నం పెడతలే మన వాళ్ళే ఉన్నారు. మన దేశంలో వదిలేసి ఇతర దేశాలు పారిపోతూ ఉన్నారు. వాళ్ళ అనాథాస్త్రాలు వదిలేసి, రోడ్ల మీద వదిలేసి, తల్లిదండ్రులు అక్క చెల్లెలు పట్టించుకోవట్లేదు, పేదవాళ్ళు ఉంటే అన్నదమ్ములను పట్టించుకోవట్లేదు. ఇది కాకుండా మన భారతదేశంలో ఉన్నన్ని కేసులు, కుటుంబాలు కోట్లల్లో, అన్నదమ్ములు, తమ్ముడు అన్న, లేకుంటే తల్లిదండ్రులు వేసుకోవడం, ఇవే మొత్తం దేశం అంతా కలుషితమైపోయింది. వ్యవస్థ మొత్తం ఈరోజు భారతదేశంలో ఒక పవిత్రమైన సాంప్రదాయాలు, నిజంగా చెప్పాలంటే అనాదిగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పూర్వీకులు, ఏదైతే మన తాతలు ముత్తాతలు వాళ్ళు నిజాయితీగా, ప్రశాంతంగా, ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతికిన మహనీయులు. వారిని ఈరోజు మనం లెక్క చేయట్లేదు, వాళ్ళ పేర్లు ఎత్తట్లేదు. కొన్ని ఇళ్ళల్లో తల్లిదండ్రుల ఫోటో కూడా ఉండదు. పెద్ద మనుషులు, ముసళ్ళు చనిపోయినాక కూడా ఎవరో కొందరు ఇళ్ళు ఉంటాయి, వాళ్ళ పేరే తెలియదు. పిల్లలకు అడిగితే మీ నాన్నమ్మ పేరు ఏం పేరు, తాత పేరు చెప్పారు. అంటే మన సాంప్రదాయాలు ఇంత దిగజారిపోతున్నా మనకు ధ్యాస లేదు కదా. కానీ మనం ఎక్కడ పోతున్నాం, ఏ కాలంలో ఉన్నాం ఈరోజు? నిజాయితీ ఉందా మనలోన? ప్రేమ ఉందా? జాలి ఉందా? మానవ ధర్మం ఉందా? మానవత్వం ఉందా? మన దేశాన్ని రక్షించుకోవాలంటే మనకు నిజమైన దేశభక్తి అవసరం. ఈరోజు 50 ఏళ్ళ కింద, 100 ఏళ్ళ కింద దేశానికి పలాని వాళ్ళ నా అన్యాయం జరిగిందని గగ్గలు పెడుతున్నా వారికి ఒకటే చెప్తున్నా, మీకు మీలోన నిజాయితీ ఉంటే, మీరు నిజంగా భారతీయులైతే, ఈరోజు కళ్ళ ముందు ఎంత దేశంలో అన్యాయం అవుతుంది, ఎంత దోపిడీ గురవుతుంది, ఎట్లా దోచుకుంటున్నారు, ఎట్లా బ్యాంకులకు లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఉన్నారు, పేదవాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందని మీరు ఒక్కసారి ఆలోచించారా? మీ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాను. ఇంకా మీకు దేవుడు అంటే ఉంటే మిమ్మల్ని రక్షించాలి, నిజాయితీగా మార్చాలి, మిమ్మల్ని మీకు బుద్ధి ప్రసాదించాలి, మంచి న్యాయమైన బుద్ధి అని కోరుకుంటాం తప్పే ఏం చేయలేం మనం ఈరోజు. కాబట్టి భారతదేశం అంతా ఎక్కడ కూడా కల్తీ లేని ఆహార పదార్థాలు ఉండాలి. ఈ అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అన్ని వ్యవస్థల్లో ఉన్న అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడైతే ఉంటారో వారందరూ కూడా మీరు మీ విధిలో నిజాయితీగా చేయండి నాన్న. మీ భార్య బిడ్డలకు పుణ్యం ఉంటుంది. మీ నిజాయితీ మీ భార్య బిడ్డలకు శ్రీరామ రక్ష. అది కాకుండా లంచాలు ఏం చేయబోరు. తీసుకుపోయి ఇంటికి వచ్చేవారికి హార్ట్ అటాక్ చనిపోయే అధికారులు కూడా ఉన్నారు, చూస్తూ ఉన్నాం ఎంతమందిని. దయచేసి ఆ పాపం మీ భార్య బిడ్డలు మూట కట్టొద్దని, కనీసం ప్రజలకు ఆరోగ్యాన్ని అన్నా కల్తీ లేకుండా అందించాలని మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ, నాకు ఏదైనా ఉంటే క్షమించాలని మీ అందరితో మనవి చేస్తున్నాను. జై హింద్.